శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. భగవానుని మందిరాన్ని జలం చేతడిపి కడుగుట సంకీర్తనం చేయుటల మహత్యం. వరాహ భగవానుడు ఇట్లు చెప్పెను: దేవి, నా మందిరాన్ని గోమయం చేత అలుకువానికి లభించే ఫలం చెబుతున్నాను. బహుశ్రద్ధగా నేను చెప్పబో ఆ విషయం వినుము. భగవంతుని మందిరాన్ని గోమయం చే అలుకు మనుషుడు ఎన్ని అడుగులు వేయునో అన్ని వేల సంవత్సరాల వరకు అతడు దివ్యలోకాన ఆనందించును. నా భక్తుడు ఎవరైనను 12 సంవత్సరాల కాలం పాటు మందిరం అలుకుట చేయను అతడికి ధనధాన్యాలు సంపద చేత సుఖించు శ్రేష్ఠమైన పెద్ద కుటుంబం నందు జన్మించి దేవతల ద్వారా అభినందించబడి కుశద్వీపమందు జన్మించే అవకాశం లభించను. నా సేవా మహత్యం వలన ఆ కుశద్వీపమందు జన్మించిన తర్వాత 10,000 సంవత్సరాల వరకు అక్కడే వసించే భాగ్యం లభ్యమగను. పిమ్మట కుశద్వీపమందు రాజుగా జన్మించి ధర్మపరుడై దీర్ఘకాలం జీవించగలడు. శుభరాలా దేవి, ఎవరు నా గర్భగృహాన్ని స్వయంగా గోమయం చేత లేపనం చేయునో లేక పద్ధతి ప్రకారం ఇతరుల చేత చేయించునో అతడు నాలోకం పొందగలడు. వసుంధర, ఇప్పుడు నేను గోమయం యొక్క మహిమ తెలుపుతున్నాను, ఆలకింపుము. మందిరాన్ని ఏ జీవి దేని సమీపస్థానం నుంచి లేక దూరం పోయే గోమయం తెచ్చుటకు ఎన్ని అడుగులు వేయునో అతడు అన్ని వేల సంవత్సరాల వరకు స్వర్గలోకాన గౌరవంతో వాసం చేయును. స్వర్గలోకాన నివసించే అవధి పూర్తయిన తర్వాత అతడు సాల్మలి ద్వీపాన్ని జన్మించి ఆనందం అనుభవించుచు అక్కడే 12,100 సంవత్సరాల వరకు వాసం చేయగలడు. మరలా పుణ్యభూమి అయిన ఈ భారతవర్షమందు రాజుగా జన్మించి ధర్మజ్ఞులందరిలోనూ శ్రేష్ఠునిగా ఖ్యాతిగాంచి నా భక్తుడు కాగలడు. తర్వాత జన్మం నందు కూడా తన ప్రాక్తన జన్మ సంస్కారం అభ్యాసముల కారణాల చేత మరలా గోమయం తెప్పించి నా మందిరాన్ని పరిశుభ్రంగా అలికించను. ఆ సత్కర్మాచరణ ఫలస్వరూపంగా నా లోకానికి శాశ్వతంగా చేరుకొనగలడు. ఎవరైనాను గోవును స్నానం చేయించి ఆ గోవు యొక్క గోమయం చేత అలికించిన ఎడల ఆ సమయాన నీటిని తీసుకుని వచ్చి మనుషుడు అతడు తీసుకుని వచ్చిన నీటి బిందువుల సమాన సంఖ్య గల అన్ని వేల సంవత్సరాల వరకు స్వర్గలోకాన గౌరవంతో నివసించును. అంతేకాక స్వర్గలోకాన వాసం చేయ అవధి పూర్తి అయిన తర్వాత అతడు క్రౌంచ ద్వీపానికి పోయి అక్కడ తగినంత కాలం వసించిన కాలం అయిపోయిన తర్వాత భూమండలంపై ధర్మపరుడైన రాజుగా జన్మించును. అంతేకాక సిద్ధులు ఆ పుణ్య ప్రభావం చేత అతడు నా శ్వేతద్వీపంను చేరుకొనను. వసుంధర, స్త్రీ అయినను లేక పురుషుడైనను నా మందిరమందు మార్జనము చిమ్ముట అని పని చేయవారు తాము చేసిన సర్వ అపరాధాల నుంచి ముక్తులై సన్మానపూర్వకంగా స్వర్గలోకాన నివసించగలుగుతారు. పిమ్మట మార్జనం చేయి సమయం మందు ఎగిరిపడ ధూళి కణాలు ఎన్ని కలవో అన్ని 100 సంవత్సరాల వరకు స్వర్గలోకమందు వసించుటయే కాక ఆ స్వర్గలోక చ్యుతి జరిగిన తర్వాత వారు శాకద్వీప దానమును ప్రాప్తించుకొనగలుగుదురు. అట్టి వ్యక్తి అక్కడ బహుదీర్ఘకాలం నివాసం ఉండి పిమ్మట పవిత్రమైన భారత భూమి యందు ధార్మికుడైన రాజుగా జన్మించును. అంతేకాక సమస్త విధాలైన భోగాలను అనుభవించి నన్ను ఉపాసించి శ్వేతద్వీప వాసమును పొందగలుగును. దేవి, ఇప్పుడు నీకు మరికొన్ని విషయాలు చెబుతున్నాను, శ్రద్ధగా ఆలకించము. నా ఆరాధనా సమయం మందు పద్యగానం చేయు ప్రాణికి లభ్యమగు ఫలాన్ని చెబుతున్నాను, వినుము. పాడిన పద్య పంక్తుల యందు ఎన్ని అక్షరాలు కలవో అన్ని వేల సంవత్సరాల వరకు ఆ గాయకుడు ఇంద్రలోకాన ప్రతిష్ఠితుడగును. ఎల్లప్పుడూ నా స్తుతి గానమునందు నిమగ్నుడగు నా భక్తుడు ఇంద్రలోకమందలి రమణీయమైన నందనవనం నందు దేవతలతో కూడి ఆనందం పొందిన తరువాత అక్కడి నుండి చ్యుతి చెందు కాలం రాగా భూమండలాన వైష్ణవ కులమందు జన్మించి వైష్ణవులతోనే కలిసి నివాసముండును. అక్కడ నాపై భక్తితో నా యశోగానమున లగ్నమైన మనసు కలవాడై ఉండును. పిమ్మట ఆయువు పూర్తయిన తరువాత శుద్ధమగు అంతఃకరణం గల ఆ పురుషుడు నా దయచేత నా లోకానికే చేరుకొనును అని ఈ విధంగా భగవంతుడు వరాహమూర్తి చెప్పగా, వసుంధర, ఆహా, భక్తికి సంబంధించిన విషయాలు ఎంత విస్మయకరముగా ప్రభావం కలవియో కదా. అందుచేత ఈ కీర్తనం యొక్క ప్రభావం చేత ఎందరు జీవులు సిద్ధి ప్రాప్తింప చేసుకొనిరో వినవలనని నాకు కోరిక కలదు అని ప్రార్థించినది. వరాహమూర్తి విష్ణు భగవానుడు ఇట్లు చెప్పాను: దేవి, వరాహ క్షేత్రమందు నా మందిర సమీపాన ఒకానొక చండాలుడు నివసించుచుండెను. అతడు నా యందలి భక్తి చేత పరవశుడై రాత్రి అంతా మేలుకొని ఉండి భక్తి చేయి నా యశోగానం చేయుచుండెను. ఒక్కొక్కప్పుడు అతడు సుదూరంలో ఉన్న ఇతర ప్రాంతాలకు తిరుగుచూ నా భక్తి గీతాలను గానం చేయుచుండెను. అనేక సంవత్సరాల పాటు ఈ విధంగా అతడు చేయుచుండెను. ఒకానొకప్పుడు జరిగిన విషయం. కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి నాటి రాత్రి యందు జనులందరూ నిద్రపోవుచుండగా అతడు తన వీణను చేతిలోకి తీసుకుని ఆర్ద్రతతో భక్తి గీతాలు పాడుచూ తిరుగుట ప్రారంభించెను.
ఆ విధంగా తిరుగుచుండగా ఒకచోట అతడిని ఒక బ్రహ్మరాక్షసుడు పట్టుకొనెను. పాపం ఆ చండాలుడు పాపం బహునిర్బలుడు. బ్రహ్మరాక్షసుడు చూచినంతనే భయంను కలిగించే ఆకారం రూపం కలవాడు. ఆ కారణం చేత ఆ రాక్షసుని పట్టు నుండి అతడు తనను తాను విడిపించుకోలేకపోయాను. బలహీనుడైనందున శోకం చేత దుఃఖం కలిగి వ్యాకులుడై తప్పించుకుని ఉపాయం గానక నిశ్చేష్టుడుగా నిలబడిపోయిన చండాలుడు బ్రహ్మరాక్షసునితో, ఓయి, నా వల్ల నీకు ఏమి కోరిక సిద్ధించగలదు? ఎందుకు నీవు ఈ విధంగా నన్ను లోబర్చుకుంటువి అని ప్రశ్నించెను. అతని మాటలు విని మనుష్య మాంసమన్నా మిక్కిలి ఆపేక్ష గల ఆ బ్రహ్మరాక్షసుడు చండాలునితో, గత 10 దినముల నుంచి నేటి వరకు నాకు ఆహారమేమీ దొరకలేదు. అట్టి సమయాన బ్రహ్మదేవుడు నాకు ఆహారం ఒకట కొరకే నేను పంపి ఉన్నాడు. ఇప్పుడు నేను మజ్జమాంసము రక్తములతో పూర్తిగా నిండి ఉన్న నీ శరీరాన్ని భక్షిస్తాను. అంతటితో నా ఆకలి నశించి తృప్తి కలగగలదు అని చెప్పాను. వసుంధర, చండాలుడు నా గుణగానం చేయుట ఎందు చాలా ఆసక్తుడై ఉండను. అందుకే అతడు బ్రహ్మరాక్షసునితో, మహాభాగా, నేను నీ పలుకులను గౌరవించదను. బ్రహ్మ నీ భోజనం కొరకే నన్ను పంపించను. కానీ పరమాత్ముడు విష్ణుదేవునిపై గల భక్తి సంపన్నుడైన నేను ఈ జాగరణ సమయమందు దేవాది దేవుడకు జగదీశ్వరుని గుణగానం కొరకు సంపూర్ణంగా ఉద్యుక్తుడనై ఉన్నాను. అందుచేత సమీపాన గల తోటయందున్న ఆ పరమేశ్వరుని ఆవాస స్థలం దగ్గరకు పోయి ఆయన గుణగానమును జగదీశ్వరునికి వినిపించి తిరిగి రాగలను. అప్పుడు నీవు నన్ను తినవచ్చును. కానీ ఇప్పుడు ఆ భగవంతుని సన్నిధికి పోవుటకు నాకు అనుమతి ఇమ్ము. ఎందుకంటే నేను రాత్రి అందే శ్రీహరి భగవాన్ని ప్రసన్నుని చేసుకున్న కొరకు భక్తి సంగీతం వినిపించునని వ్రతం పూని ఉన్నాను. నా వ్రతం పూర్తయిన తరువాత నీవు నన్ను భక్షించవచ్చును అని ప్రార్థించెను. క్షుధార్థుడకు బ్రహ్మరాక్షసుడు ఈ మాటలు విని కోపంతో కఠోరమైన వాక్కులతో ఇట్లు, ఓరి మూర్ఖుడా, ఇట్టి అసంబద్ధం లేని మాటలు మాట్లాడుటకు నీకు తెలివిట్లు వచ్చినది? ఇట్ట అబద్ధాలు ఎందుకు పలుకుదవు? నీవు నా దగ్గరకు మరలా వచ్చేదని చెప్పుతున్నావు. ఆహా, ఏమి నయగారపు పలుకులు! నృత్యముఖాన ప్రవేశించి తిరిగి బ్రతకగలనని అనుకుని మనుషుడు ఎవడైనను ఎచ్చటనేను ఉండునా అని పలికిన బ్రహ్మరాక్షసుని నోటి యందు చిక్కుకొని కూడా తప్పించుకుని పోవాలని కోరుకొనుచున్నావు. ఇది ఎట్లు జరుగునని బ్రహ్మరాక్షసుడు పలికెను. ఆ మాటలు విని చండాలుడు, బ్రహ్మరాక్షసుడా, నేను పూర్వజన్మాన చేసిన నిందిత కర్మల ప్రభావం చేత ఈ జన్మలో చండాలుడు నైతిని. కానీ నా అంతఃకరణమందు ధర్మం నిలిచియే ఉన్నది. నేను ధర్మానుసారం మరలా తప్పక నీ వద్దకు రాగలను. అందుకు నా ప్రతిజ్ఞ వినుము. నా జాగరణ వ్రతాన్ని పూర్తి చేసి అవశ్యం నేను నీ వద్దకు రాగలను. ఈ ప్రపంచమంతా సత్యంపై ఆధారపడే నిలిచి ఉన్నది. మిగిలిన లోకాలన్నీ సత్యంపై ఆధారపడ్డవే. బ్రహ్మాదులైన ఋషులు సత్యం వల్లనే కార్యసిద్ధి పొందినట్టు వారు. కానీ ఆ సత్యప్రతిజ్ఞ పూర్వకంగానే దానం చేయబడను. బ్రాహ్మణులు కూడా ఎల్లప్పుడూ సత్యాన్నే పలుకుతారు. దేశాన్ని పరిపాలించే రాజులు సత్యభాషణం యొక్క ప్రభావం చేత 3 లోకములందును విజయం ప్రాప్తించుకొనగలుగుచున్నారు. అందుకే సత్యమూలం జగత్సర్వం లోకాః సత్యే ప్రతిష్ఠితాః సత్యేన దీయతే కన్యా సత్యం జల్పంతి బ్రాహ్మణాః సత్యం జయంతి రాజానస్త్రీణ్యేత బ్రువన్ నృతాం అని చెప్పబడింది. సత్యప్రభావం చేతనే స్వర్గమోక్షాలు ప్రాప్తించుకొనుట సులభమగుచున్నది. సూర్యుడు కూడా సత్యం యొక్క ప్రతాపం చేతనే ఉష్ణం చే తప్పింపచేయుచున్నాడు. ఇంకను చంద్రుడు సత్యప్రభావం వల్ల ప్రపంచాన్ని రంజింపజేసి ఆనందాన్ని కలిగిస్తున్నాడు. సత్యేన గమ్యతే స్వర్గో మోక్షః సత్యేన చాప్యతే సత్యేన తపతే సూర్య సోమః సత్యేన రంజతే. నేను సత్యపూర్వకంగా ప్రతిజ్ఞ చేయనదేమనగా, ఒకవేళ నేను తిరిగి నీ దగ్గరకు రాకపోయినట్లు 2 పక్షములలోని షష్ఠి, అష్టమి, అమావాస్య, చతుర్దశి ఈ తిథులయందు స్నానం కూడా చేయని వానికి ఏ దుర్గతి కలుగునో నాకునో అదే గతి కలుగుగాక. మిథ్యాయజ్ఞం చేయువాడు అట్లే మిథ్యాభాషణములు చేయువాడు ఏ గతి ప్రాప్తించునో నాకునో అదే గతి కలుగుగాక. బ్రాహ్మణవధ చేయుట చేత, మదిరాపానం చేత, దొంగతనం చేయుట, వ్రతభంగముల చేత పురుషునికి ఏ దుర్గతి కలుగునో తిరిగి నేను నీ వద్దకు రానేడలు నాకును అదే గతి కలుగుగాక అని పలికెను. దేవి వసుంధర, ఆ సమయమందు చండాలుని మాటలు విన్న బ్రహ్మరాక్షసుడు మిక్కిలి ప్రసన్నుడయ్యను. అందుకే అతడు మధురములకు మాటలు చే, ఓయి, నీవు చెప్పింది వింటుంది, నీవు పొమ్ము, నీకు నమస్కారం అని ఈ విధంగా పలికి నిశ్చయంతో చెలింపని చండాలుని పంపుటకు బ్రహ్మరాక్షసుడు అనుమతించను. దేవి వసుంధర, ఆ చండాలుడు నా యశోగానం చేయుట యందు లీనమయ్యను. అతడు నన్ను గురించి గానం చేస్తూ నాట్యం చేస్తూ ఉండగా రాత్రి సంపూర్ణంగా గడిచిపోయింది.
ప్రాతకాలాన సూర్యభగవానుడు ఉదయించే సమయానికి చండాలుడు బ్రహ్మరాక్షసుని వద్దకు తిరిగి వస్తుండగా దారిలో ఒక పురుషుడు అతని వద్దకు వచ్చి ఎదుట నిలబడి, సాధు, నీవింత వేగంగా ఎక్కడికి వెళ్తున్నావు? నీవు ఆ బ్రహ్మరాక్షసుని వద్దకు ఎట్టి పరిస్థితిలోనూ పోవద్దు. ఆ బ్రహ్మరాక్షసుడు శవాలను కూడా తిన్నట్టివాడు. అందుచేత అతని వద్దకు నీవు పోవటం మృత్యువు ముఖం నందు ప్రవేశించుటయ్యే అగును అని పలికను. ఆ మాటలు విన్న చండాలుడు, మొదటినే నన్ను చూసిన బ్రహ్మరాక్షసుడు తిన్నటకే సిద్ధపడను. నేను అతనికి తిరిగి వస్తానని ప్రతిజ్ఞ చేశాను. సత్యమును పాటించడం పరమ ఆవశ్యకమగ విషయం అని చెప్పగా ఆ పురుషుడు అతనికి హితం చేయవలని కోరిక చేయి, చండాల, అక్కడికి పోవద్దు. ప్రాణాన్ని రక్షించుకొంటేందు సత్యం వదిలివేసినను అందు దోషం లేదు అని పలికను. కానీ చండాలుడు తన వ్రతం వీడదలుచుకొనక స్థిరముగా భావం గలవాడై నిలిచెను. అందుకే అతడు మధుర వాక్కులతో, మిత్రుడా, నీవు చెప్పు మాటలు నాకు అభీష్టములు కావు. నేను సత్యాన్ని వదులుకొనలేను. ఎందుకనగా నా వ్రతం స్థిరమైనది. ప్రపంచం యొక్క స్థిరత్వం సత్యమైనది. సత్యం పైననే ఈ లోకం మొత్తం నిలిచి ఉన్నది. సత్యమే పరమధర్మం. పరమాత్మ కూడా సత్యం పైననే ప్రతిష్ఠితుడై ఉన్నాడు. ఆ కారణం చేత నేను ఎట్టి విధంగా ఆయనను అసత్యం ఆచరించను అని చెప్పి ఆ చండాలుడు బ్రహ్మరాక్షసుని వద్దకు పోయి అతనితో గౌరవ పురస్సరంగా, మహాభాగా, నేను వచ్చి తిని ఇప్పుడు నీవు నన్ను తింటేందు ఎట్టి ఆలస్యం చెయ్యవద్దు. నీ కృపచేత ఇప్పుడు నేను విష్ణు భగవానుడు వసించే ఉత్తమ స్థానానికి పోగలను. అందుకే నీ ఇష్టం అనుసరించి నా శరీరం నందలి అంగప్రత్యంగాలను భక్షించవచ్చును అని పలికను. అంతటా ఆ బ్రహ్మరాక్షసుడు ఇంపు కల్పించు పలుకులచే, సాధువత్స, సాధు, నేను నీ సత్యసంధత చేత సంతుష్టడనైతిని. నీవు సత్యధర్మమును చక్కగా పాలించావు. సాధారణంగా చండాలులకు ధర్మం గురించిన జ్ఞానం ఉండదు. కానీ నీవు అత్యంత పవిత్ర బుద్ధి కలవాడవు. భద్ర, నీకు జీవించవలనని కోరిక ఉండడ విష్ణు మందిరమునకు పోయి గత రాత్రి ఏదో నీవు చేసిన గానం యొక్క ఫలం నాకు ధారపోయము. నేను నిన్ను వదిలివేయదును. అట్టేడ నిన్ను భక్షించను, భయపెట్టును అని పలకగా చండాలుడు, బ్రహ్మరాక్షస, నీ ఈ పలుకుల్లోని అభిప్రాయం ఎట్టిదో నేను కొంచెమైనను తెలుసుకోలేకపోవచ్చున్నాను. ముందు నీవు నన్ను తింటయే నేను కోరుచున్నాను. కానీ ఇంతకు ముందు పలికి ఇప్పుడు భగవద్ గుణగానం వలన పుణ్యం నీల కోరుచున్నావు అని చండాలుడు ప్రశ్నించగా అతని పలుకులు విని బ్రహ్మరాక్షసుడు, నీవు గానం చేసిన ఒక గీతం చరణం యొక్క పుణ్యం నాకు ప్రసాదించము. నేను వదిలివేస్తాను. అందుకే నీవు భార్యాపుత్రులతో సుఖంగా జీవించగలుగుదువు అనగా ఆ చండాలుడు గీతగానం యొక్క పుణ్యమెడ లోభం కలవాడైనందున మరలా అతడు బ్రహ్మరాక్షసునితో, నేను సంగీత ఫలం నీకు ఇవ్వలేను. నీవు నీ నియమం అనుసరించి నన్ను తినివేయము. ఇంకను నీ మనోభిలాషను అనుసరించి నా రుధిరంను త్రాగము అనగా ఆ బ్రహ్మరాక్షసుడు చండాలునితో, తండ్రి, నీవు విష్ణు మందిరాన గానం చేసిన గానఫలమందు ఒక్క గీతం యొక్క ఫలం నాకు ఇచ్చుటకు దయచూపము. నీవు ఇచ్చి ఒక గీత ఫలం చేతనే నేను తరింపగలుగుదును. అంతేకాక నా కుటుంబాన్ని కూడా తరింపచేయను అని పలికెను. అంతటా చండాలుడు బ్రహ్మరాక్షసుని సాంత్వనపరుస్తూ ఆశ్చర్యచకితుడై, బ్రహ్మరాక్షస, నీవు ఏమి వికృత కర్మం చేసి ఉంటవి? బ్రహ్మరాక్షసునిగా ఆగుటకు కారణమైన ఆ వికృత కార్యం నాకు తెలుపుము అని పలికెను. చండాలుని మాటలకు సమాధానంగా బ్రహ్మరాక్షసుడు, నేను పూర్వజన్మందు చరక గోత్రీయుడనైన సోమశర్మ అని పేరుగల ఒక యాయవార బ్రాహ్మణుణ్ణి. నాకు వేద సూత్రాలు కానీ మంత్రాలు కానీ సక్రమమైన పద్ధతిలో తెలియవు. అయినా యజ్ఞాది కర్మల్లో నేను నిమగ్నుడై ఉండేవాడను. లోభమోహాల చేత ఆకృష్టుడైన నేను మూర్ఖులకు పౌరోహిత్యం కూడా నిర్వర్తించుచుండేవాడను. వారికి యజ్ఞం, హవనం మొదలగు కార్యాలు చేయుచుంటిని. ఒకప్పుడు జరిగిన విషయం వినుము. నేను సంయోగవశాన పాంచరాత్రం అని పేరుగల యజ్ఞం చేయుచుంటిని. ఆ కార్యం నిర్వర్తించుచుండగానే నాకు ఉదరశూల కలిగినది. ఆ శూల యొక్క బాధ చేత నేను ప్రాణరహితుడైనయాను. ఆ సమయానికి ఆ పాంచరాత్ర యజ్ఞం యొక్క పూర్ణాహుతి జరగలేదు. అందుచేతనే నాకు ఈ స్థితి కలిగింది. ఆ దూషిత కర్మ యొక్క ప్రభావం చేత నేను బ్రహ్మరాక్షసుడినయ్యాను. నేను ఆ యజ్ఞమందు మంత్రహీనం, స్వరహీనం, నియమవిరుద్ధమైన ప్రాగ్వంశ నిర్మాణమును స్థాపించచేస్తుని. ప్రాగ్వంశం అనగా యజ్ఞవేదిక యొక్క తూర్పు దిశ యందు వర్ణముల చేత నిర్మింప చేయబడిన పాక వంటి గృహం. దీని యందు యజ్ఞం చేయించే వారికి చెందిన అది నియమ విరుద్ధం. స్త్రీలు, పిల్లలు అక్కడ కూర్చుంటారు. హవనం కూడా విధి ప్రకారం చేయించట విఫలుడనయ్యాను. ఆ కర్మదోషం యొక్క ఫలితంగా నాకు రాక్షస జన్మం ప్రాప్తించింది. ఇప్పుడు నీవు నీ గీత ఫలం ఇచ్చి నన్ను ఉద్ధరించుము. విష్ణుగీతం యొక్క పుణ్యం చేత నా వంటి అధముని శీఘ్రంగా ఈ పాపం నుంచి విముక్తి కలిగిన వానిగా చేయుము అని వినతించెను. దేవి, ఆ చండాలుడు ఉత్తమ వ్రతాన్ని పాటించు వ్యక్తి. బ్రహ్మరాక్షసుడు చెప్పిన వృత్తాంతం విని ఆ వచనాలు సహర్షంగా ఆమోదించి ఇట్ట పలికెను. రాక్షసుడా, నీవు నా గీత ఫలం చేత శుద్ధ మనస్కుడవే క్లేశముక్తుడవు కాగలిగిన ఎడల ఆ ఫలం తీసుకొనము. అత్యంత సుందర స్వరముల చేత నేను చేసిన సర్వోత్కృష్ట ఫలం నీకు దానం
గానం చేయదును. శ్రీహరి ఎదుట భక్తి సంగీతం గానం చేసిన నరుడు ఇతరులను అత్యంత కఠిన పరిస్థితుల యందు కూడా ఉద్ధరింపగలడు అని చెప్పి ఆ చండాలుడు తన గీతం యొక్క ఫలమును బ్రహ్మరాక్షసునికి ప్రదానం చేసెను. భద్రే వసుమతి. ఆ గీత ఫలం స్వీకరించిన బ్రహ్మరాక్షసుడు తక్షణమే ఒక దివ్య పురుషుని రూపం దాల్చి నిలిచెను. అతడు శరదృతువు చంద్రుని వలె ప్రకాశించెను. నా గుణయుక్తమైన గీతముల ఫలం అనంతమైనది. భూదేవి, నేను నా భక్తి సంగీతం యొక్క గానం చేత కలుగు ఫలం నీకు వర్ణించి చెప్పితిని. ఆ గీతమందలే ఒక శబ్ద ప్రభావం చేతనే మనుషుడు సంసార సాగరం తరింపగలడు. ఇప్పుడు నేను వాద్యం వలన కలుగు ఫలం తెలుపుతున్నాను. ఆ వాద్య ఫలం చేతనే వశిష్ఠుడు దేవతల నుంచి కామధేనువును ప్రాప్తించుకొనగలిగెను. రాగతాళాల చేత లేక వాని సంయోగ ప్రయోగం చేత మనుషుడు 9,900 సంవత్సరాల వరకు కుబేర భవనం నందు నివసించి ఇచ్ఛానుసారంగా ఆనందం అనుభవించగలడు. అక్కడి నుంచి విముక్తి పొందిన తర్వాత తాళరాగమును సంపన్నుడై స్వతంత్రపూర్వకంగా నా లోకం చేరగలడు. నా ఆరాధనా సమయమందు నృత్యం చేయి మనుషునికి లభ్యమగు పుణ్యమును తెలియజేయుచున్నాను వినుము. ఆ నృత్య ఫలస్వరూపంగా అతడు సంసార బంధమును తెంపుకొని నా లోకం చేరుకొనగలడు. ఏ మానవుడు జాగరణం చేసి వాద్యములతో గీతములతో నా ఎదుట నృత్యం చేయునో అతడు జంబూద్వీపమందు జన్మించి రాజులకు కూడా రాజుకు సామ్రాట్ కాగలడు. అంతేకాక సమస్త ధర్మాల చేత సంపన్నుడై సమస్త పృథ్వీకి ప్రేక్షకుడు కాగలడు. నా భక్తుడు నాకు పుష్పములు ఉపహారములను అర్పించిన నా లోకమును చేరుకొనగలడు. వసుంధర, సత్కర్మలు చేస్తూ నన్ను ఉపాసించువాడు అట్లే పుష్పాలు తీసుకుని వచ్చి నాపై చల్లడివాడు ఘనమైన ఉత్తమ స్థితిని పొందగలడు. అందుచేత నా లోకంను చేరుకున్న అధికారం కలవాడగను. భూదేవి, ఏ నరుడు ప్రాతకాలమందే లేచి వృత్తాంతం పఠించును అతడు 10 పూర్వజన్మలు 10 రాబోవు జన్మల్లో కలుగు కష్టాల నుంచి తరింపగలడు. మూర్ఖుడు నిందకులు ఎదుట ఈ వృత్తాంత ప్రవచనం చేయరాదు. ఇది ధర్మములలోనే పరమధర్మం, క్రియల్లో పరమక్రియ. శాస్త్రనింద చేయ వ్యక్తి ఎదుట ఈ కథనం ఎన్నడూ వినిపించరాదు. ఎవరు నాయందు శ్రద్ధ కలిగి ఉందరో, ఎవరి యందు ముక్తి ఎడ అభిలాష కలదో వారే దీని పాఠనాలు చేయవలెను. ఓం శాంతి శాంతి శాంతి.